వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం. 50% మంది అభ్యర్థుల గైరు హాజరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. పెంచిన డైట్ ఛార్జీలు కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయాలి. జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కరీంనగర్లో రెచ్చిపోయిన దొంగలు. పలు మొబైల్ షాపులు, వైన్ షాపుల్లో చోరీ. కోరుట్ల పట్టణంలో జువ్వాడి భవన్లో శాస్త్రోక్తంగా అయ్యప్ప మహాపడి పూజ. భక్తులను ఆకర్షించిన భక్తి గీతాలు. కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్లో కొత్త రాజేశం గురుస్వామి 18 శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని తన స్వగృహంలో ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం బ్రహ్మశ్రీ భాష్యం శ్రీనివాస్ గురుస్వామి, బ్రహ్మశ్రీ తాటిచర్ల హరికిషన్ శర్మ, ఘర్షకుర్తి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 18 కలశాలకు పూజ చేసిన అనంతరం అయ్యప్ప స్వామికి పాల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం పడి పూజ నిర్వహించారు. శాస్త్ర భజన మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల భజనలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం కొత్త రాజేశం దంపతులకు ధర్మదాండం ప్రదానం చేసి సన్మానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి గురుస్వామి, దాడి సంపత్ గురుస్వామి, రమేష్ గురుస్వామి మరియు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయకపోవడం బాధాకరమని, కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింప చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయని, విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఈ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్. కరీంనగర్ లో గుండెపోటుతో మరణించిన ఎంపీడీఓ మడిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. గుండెపోటుతో జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీఓ మడిశెట్టి శ్రీనివాస్ కరీంనగర్లో మృతి చెందగా శనివారం కరీంనగర్లో ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీనివాస్ చిత్రపటానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నివాళులర్పించారు. విధి నిర్వహణలో శనివారం సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారి సిబ్బందులతో కలిసి విధులు నిర్వహించి ఆయన నివాసం కరీంనగర్కు చేరుకున్న కొద్దిసేపటికే గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు కలెక్టర్ సత్యప్రసాద్. అయితే మృతి చెందిన శ్రీనివాస్ కొడుకు మడిశెట్టి వంశీ డిఫెండం కావడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు కలెక్టర్ను కోరారు. రాష్ట్రంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా ప్రజాప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాల, భూపతిపూర్లోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర బీసీ గురుకుల కళాశాలలో కామన్ డైట్ న్యూ మెనూను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతుల అంశంలో గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డైట్ ఛార్జీలు పెరగకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక ఉపాధ్యాయులు చాలా కష్టపడ్డారని, వీటిని గమనించిన ప్రజాప్రభుత్వం కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా 15 రోజుల్లో నివేదిక తెప్పించుకొని 40% డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు.
ప్రజాప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడతాయని, దీనివల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 470 కోట్లు అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఖజానాపై భారం పడినా పిల్లల భవిష్యత్తు కోసం భరిస్తున్నామని, వైద్యులతో సంప్రదించి పిల్లల ఆరోగ్యం ఎదిగేందుకు అవసరమైన పోషకాలు అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఇకపై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, ఎక్కడ కూడా నాణ్యత లోపించినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీ అందరి అభిమాన నాయకుడు, మీరు అవకాశం ఇస్తే మన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మనసుతోని ఎక్కడ హాస్టల్లో చదువుకునే పిల్లలకు ఇబ్బంది కావద్దని చెప్పి నేను ఇంతకుముందు మొత్తం అన్నీ చెక్ చేస్తే అవన్నీ చూసినాం. పప్పులు, బియ్యం అన్నీ కూడా బాగున్నాయి. నేను ప్రిన్సిపల్ గారికి చెప్పిన, ఇవాళ నేను వస్తానని మాకు మంచిగా వండి పెట్టి కాదు, నేను వస్తా అప్పుడప్పుడు మధ్యలో, మీకు ఎప్పుడు వచ్చేది చెప్పా, వచ్చే 2 నిమిషాల ఇట్లా మంది మార్బలం ఎవ్వరు ఉండరు, నేను ఒక్కరినే వస్తా, నాకేం ప్రచారం కూడా అవసరం లేదు, కాకపోతే ఎట్లా ఉందో అంటే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. తప్పకుండా 100% వస్తా. ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నా, ఇక్కడ టీచర్లకు చెప్తా ఉన్నా, 100% కరీంనగర్ లో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాజరైన వారి కంటే గైర్ హాజరైన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కరీంనగర్ 427 గ్రూప్ 2 పరీక్ష. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగే పరీక్షకు ఉమ్మడి కరీంనగర్లో హాజరైన వారి కంటే గైర్హాజరైన వారే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 54,000 మంది హాజరు కావాల్సి ఉండగా 135 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49% హాజరయ్యారు. 51% అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతూ వెనుదిరిగారు. దివ్యాంగుల కోసం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పమిలా సత్పతి సందర్శించి పరిశీలించారు. 50 మంది దివ్యాంగులు గ్రూప్ 2 ఎగ్జామ్ కు హాజరయ్యారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 26,000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 13,000 మంది మాత్రమే పరీక్షలు రాశారని తెలిపారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా సోమవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్, పెద్దపల్లి జిల్లాలో సిపి శ్రీనివాస్ పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల కోసం రూపొందించిన నియమావళిని విధిగా పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. దానిలో దాదాపు మన జిల్లాలో 26 సెంటర్స్ ఉన్నాయి. అండ్ మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసాము. ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ పెట్టుకున్నాము. 2-3 మేల్ కానిస్టేబుల్స్, ఒక ఫీమేల్ కానిస్టేబుల్, అందరికీ చెకింగ్ చేసి వాళ్ళ లోకల్ చీఫ్ సూపరింటెండెంట్తో సహా, చెకింగ్ ఆఫీసర్స్తో సహా మనం కూడా చెకింగ్ కొంచెం హెల్ప్ చేస్తున్నాము వాళ్ళకి. ఈ 9:30 అని గేట్స్ క్లోజ్ అవుతుంది. వాళ్ళ చీఫ్ సూపరింటెండెంట్ వచ్చి గేట్స్ క్లోజ్ చేస్తారు. ఈ రేపు కూడా ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా 2 సెషన్స్ ఉన్నాయి. అందరు పిల్లలు గ్రూప్ వైద్య కళాశాలకు ఓ వృద్ధురాలి మృతదేహాన్ని దానం చేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు ఈశ్వరకృప వృద్ధుల ఆశ్రమం ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఈ సంఘటన జరిగింది. వైద్య విద్యార్థులు ప్రయోగాలు చేసుకునేందుకు వీలుగా మృతదేహాన్ని సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాటమీ విభాగంకు అప్పగించారు. ఆశ్రమ నిర్వాహకులు పిటి స్వామి మాట్లాడుతూ గోదావరికనిలో వీర్లపల్లిలో ఈశ్వరమ్మ వృద్ధుల ఆశ్రమంలో ఎన్రెడ్డి లక్ష్మి అనే కంటిచూపులేని వృద్ధురాలు గత 11 నెలలుగా ఉంటుంది. రోడ్డు పక్కన దీన స్థితిలో ఉన్న ఈ వృద్ధురాలిని గుర్తించిన పోలీసులు ఈ ఏడాది జనవరిలో ఈశ్వరకృప ఆశ్రమంలో చేర్పించారు. కండ్లు కనిపించని ఈ వృద్ధురాలిని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు పిటి స్వామి హక్కున చేర్చుకున్నారు. అందరితో సరదాగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధురాలు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందింది. గతంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ దేహదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా తన మరణాంతరం కూడా తాను దేహదానం చేస్తానని ఆమె అంగీకారాన్ని తెలిపింది. వృద్ధురాలి కోరిక మేరకు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీకి శరీర దానం చేయడానికి ఆశ్రమ నిర్వాహకులు ముందుకు వచ్చారు. ముందుగా లక్ష్మి పార్థివ దేహానికి ఆశ్రమంలోని వృద్ధులు, నిర్వాహకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో గోదావరికని సిమ్స్ మెడికల్ కాలేజీలోని అనాటమీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కల్పనకు అప్పగించారు. ఈ సందర్భంగా అనాటమీ విభాగంలో లక్ష్మి పార్థివ దేహానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి, కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు, పట్టణ ప్రధాన కార్యదర్శి బుల్ల చంద్రశేఖర్, ప్రొఫెసర్లు, మెడికో స్టూడెంట్స్, సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేసి నివాళులర్పించారు. ఒక అనాథ
ఎవరూ లేని పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చినప్పుడు గత సంవత్సరం ఆమెను చేరదీసి పరిరక్షించాము. ఆమె దేహాంతమైన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా ఆమె బంధువులు ఎవరు రానందున అంత్యక్రియలు చేయడానికి బదులుగా ఈ పార్థివ శరీరము 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పి, ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి, కాబోయే డాక్టర్లకు ఉపయోగపడాలని చెప్పి ఈ సదాశయ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. మొబైల్ షాప్, వైన్ షాపులలో 2 చోట్ల చోరీ చేశారు. కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామున 5 గంటలకు 2 చోట్ల చోరీకి పాల్పడ్డారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మొబైల్ షాప్లో దొంగలు చొరబడ్డారు. తాళాలు పగలగొట్టి షట్టర్ లేపి మొబైల్ షాప్లోకి చొరబడ్డ దొంగ క్యాష్ కౌంటర్లో డబ్బుల కోసం వెతికి వెనక తిరిగారు. సెల్ ఫోన్లను టచ్ కూడా చేయకపోవడంతో సెల్ ఫోన్లు సేఫ్గా ఉన్నాయి. చోరీ ప్రయత్నం సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. అటు ఆదర్శ్ నగర్లోని వైన్ షాప్లో చోరీకి పాల్పడ్డ దొంగలు నగదు అపహరించుకుపోయారు. తెల్లవారుజామున 5 గంటలకు 2 చోట్ల చోరీ జరగడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులకు సవాల్గా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్లో నిన్న తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఈశ్వరయ్య ఇంట్లో చొరబడ్డ దొంగలు గన్తో బెదిరించి ఈశ్వరయ్యపై దాడి చేసి 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన జరిగిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 2 చోట్ల చోరీ జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. పోలీస్ స్టేషన్ పక్కనే తెల్లవారుజామున మొబైల్ షాప్లో చోరీకి యత్నించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అయితే మొబైల్ షాప్లో ఏమీ పోకపోవడం, మొబైల్ సెల్ ఫోన్ ముట్టుకోకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. 2 టౌన్ పక్కన ఉంటుంది ఎస్ఆర్ఎం మొబైల్స్. అది మార్నింగ్ 5కి షాపు తీసారని మాకు ఫోన్ చేశారు. మేము వచ్చి చూసేవాడికి షట్టర్ తీసింది. సీసీ కెమెరాలో ఇట్లా సీసీ కెమెరా అయితే రికార్డ్ అయింది. అది చెక్ చేసింది, కౌంటర్ చెక్ చేసింది, ఏం తీయలేదు. ఎట్లా వల్ల కొట్టేది షట్టర్? పెద్ద రాళ్ళు ఉన్నట్టు అంటే తాళాలు వేసిపోయారు కదా, ఏమైంది? వేసిపోయాను. ఏమైంది తాళాలు? తాళాలు వలగొట్టి షట్టర్ మొత్తం బెండ్ చేసారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ నిధులను ఏడాదిలోపే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 66,722 కోట్ల అప్పులు కడుతున్నామని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాతే రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పలేమని, ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే, ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్, ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి, కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకున్నాం. వేములవాడ దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ 33 సంవత్సరాల క్రితం నుండి పట్టణంలోని మెయిన్ రోడ్లో దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం పూజలు జరుగుతున్నాయని, పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు స్వామి దర్శనం చేసుకున్నానని, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా దర్శించుకున్నట్లు తెలిపారు. శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా, పూర్ణిమ పర్వదిన సందర్భంగా గత 33 సంవత్సరాల క్రితం పారివెల్లి సావిత్రమనే ఆధ్యాత్మిక భావనతోటి పూజా కైంకర్యాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకున్నటువంటి తల్లి ఆ సొంత ఇంట్లో మేడి చెట్టు మొలవడం, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉండడం, మరి ప్రతి ఏటా కూడా
అనేక మంది భక్తులు ఈ స్వామివారి కోరుట్లలో 6వ రోజు శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కళ్యాణ భవనంలో పోపా ఆధ్వర్యంలో శనివారం 6వ రోజు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రేపల్లి మహేశ్వర శర్మ గారిచే మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 10 గంటలకు శివ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని పోపా అధ్యక్షులు అందే శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోగా శ్రీధర్లు తెలిపారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అప్పుడు పరిపక్వత వచ్చింది. అప్పుడు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. అప్పుడు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది. ప్రపంచం అంటే ఎప్పుడు తెలుస్తుందండి? సార్ నేను ఒక 15 దేశాలు తిరిగినాను సార్. ఐ నో వెరీ వెల్ అబౌట్ ద వరల్డ్. కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఏసుకొనిగుట్ట ప్రాంతంలో గల జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఆదివారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పుణ్యహవచనం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం అయ్యప్ప 18 మెట్ల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూరం వెలిగించారు. ఇట్టి పడిపూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. స్వాములు చేసే భజనలు, భక్తి గీతాలు వచ్చిన భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా స్వాముల శరణు ఘోషతో ఏసుకొనిగుట్ట ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు విజేత దంపతులతో పాటు కుమారుడు అశ్విత్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, నాయకులు అన్నమనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప దీక్షా స్వాములు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన తరువాత దరూర్ బైపాస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. తెలంగాణ తల్లి మాదిర, సోనియా తల్లి మీదిరా అని నినాదాలు జగిత్యాలలో కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ని గెలిపించారని, గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యమ కాలంలో స్ఫూర్తినిచ్చిన జగిత్యాలలో తెలంగాణ తల్లినే నిలుపుకుంటామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ బొమ్మతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గెలిచాడని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత జగిత్యాలలో పర్యటించిన కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. జగిత్యాల సమీపంలోని దరూర్ బైపాస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తెలంగాణ తల్లి మాదిర, సోనియా తల్లి మీదిరా అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అంటున్న ఎమ్మెల్యే జగిత్యాలలో సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఒంటరి గెలుపు కాదని, కేసీఆర్ బొమ్మతోనే గెలిచారని తెలిపారు. నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ వచ్చినా కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ని గెలిపించారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మరి ఉద్యమంలో ఉన్నటువంటి అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లిని ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రెజెంట్ ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే, ఉద్యమ తల్లినే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం. 50% మంది అభ్యర్థుల గైరు హాజరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. పెంచిన డైట్ ఛార్జీలు కస్తూర్బా పాఠశాలలకు వర్తింప చేయాలి. జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.
కరీంనగర్లో రెచ్చిపోయిన దొంగలు, పలు మొబైల్ షాపులు, వైన్ షాపుల్లో చోరీ. కోరుట్ల పట్టణంలో జువ్వాడి భవన్లో శాస్త్రోక్తంగా అయ్యప్ప మహాపడి పూజ, భక్తులను ఆకర్షించిన భక్తి గీతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.